ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నందున జన్నారం మండలం కలమడుగు గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్డీఓ బోయిడి శేషాద్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని చదువుకోవాలని, పరీక్షలకు విద్యార్థులు భయపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమం 9వ తరగతి విద్యార్థులు మరియు వారి క్లాస్ టీచర్ ముత్తే తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించగా ఇందులో ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి మరియు 6 పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ స్కూల్ చదివేటోళ్ళు ఇంకా బాగా చదివి, ఎందుకంటే దానికి ఈక్వల్ మీ స్కూల్ బిల్డింగ్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో కనబడుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండకపోతుంది. ఈరోజు టీచర్స్ కూడా మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. కనుక మీరు మంచి మార్క్స్తోని పాస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10th ఈరోజు తర్వాతనే మీరు ఇంటర్మీడియట్కి పోతారా, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి ఎంతమంది పోతారు, మెడిసిన్ ఎంతమంది పోతారు, చార్టెడ్ అకౌంటెంట్ ఎంతమంది, లాయర్స్. 10th తర్వాతనే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛాన్స్. 10th అనేది ఇప్పుడు మినిమం అమ్మ. 10th ఇప్పుడు ఏం కావు గవర్నమెంట్లో. ఈరోజు ఇంటర్మీడియట్ కూడా కాదు, గ్రాడ్యుయేట్ కూడా కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటే తప్ప ఫ్యూచర్ లేదు. కనుక మీరు ఇక్కడ వరకే 10th వరకే మా లైఫ్ అనుకోకండి. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి మంచి స్థాయికి ఎదగాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారంటే మన లేబర్ సెక్షన్, మిడిల్ ఫ్యామిలీసే వస్తాయి. మీరు ఇంకా చదువుతోనే, ఇంతకుముందు మీకు ఎవరో చెప్పినారు, ఇది ఒక ఆయుధం, డిసిప్లిన్ అనేది ఒక ఆయుధం అని. మీరు హార్డ్ వర్క్ అనేది ఒక ఆయుధం అనుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి రావాలని కోరుతూ నన్ను చూసిన మీ హెచ్ఎంకు, ఎందుకంటే నేను ఆయన కలుద్దామని వచ్చిన ఇంత మంచి ప్రోగ్రాంలో మీతో కలిసి మీ అందరినీ విక్ చేసే అవకాశం కల్పించినందుకు